నామస్మరణ చేసుకుందాం. అందరూ కూడా పలకండి. శివ 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 శివాయ నమో. హర 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 హరయ నమో. శివ 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 శివాయ నమో. హర 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 హరయ నమో. శివాయ నమో. హరాయ నమో. శివాయ నమో. హరాయ నమో. హర 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 హరాయ నమో. శివాయ నమో. హరాయ నమో. శివాయ నమో. హరాయ నమో. హర 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 హరాయ నమో. శివ 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 శివాయ నమో. శివాయ నమో. హరాయ నమో. హర 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 హరాయ నమో. క్షేత్రపాలకుడైన పరమేశ్వరునికి వందిస్తూ వేదిక మీద ఆసీనులైన మహాత్ములందరి దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటూ మీ అందరికీ వందనములు. మన భారతీయ సంస్కృతిలో ఏదో ఒక కారణం చేత సత్సంగాలు నడుపుకోవడం మరి పెద్దలు ఏర్పాటు చేసినారనమాట. ఆ సత్సంగాల ద్వారా మన జీవన విధానం ఎట్లుండాలా అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఎవరెవరి మనస్తత్వం బట్టి వాళ్ళ జీవితాలను నడుపుకుంటా పోతూ ఉంటారు. అంతే కదా. వాళ్ళ బుద్ధి కొద్దీ వాళ్ళ జీవనాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళ బుద్ధి కొద్దీ వాళ్ళు సంపాదన చేస్తారు, ఆస్తులు చేసుకుంటారు. తర్వాత వ్యవహారము ఎట్ట చేయాలా వాళ్ళ బుద్ధి కొద్దీ పోతూ ఉంటుంది జీవనం. మరి సత్సంగాల ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఇంక కొంచెం మెరుగైనటువంటి జీవితం ఏమన్నా మనము జీవిస్తే ఇంకా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపగలమా, అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపగలమా అనేది తెలుసుకోగలుగుతాం. మహాత్ముల వాక్యాల ద్వారా ఏం తెలుస్తుందంటే మెరుగైన జీవితం. ఇంకా ఇప్పుడు బాగున్నాము, ఇంకా బాగుండే జీవితము జీవించగలము వాళ్ళు చెప్పినటువంటి మరి వాక్యాల ద్వారా. మహాత్ములందరూ కూడాను ఎవరికి వాళ్ళు జీవించలేదు. అర్థమైన ఇప్పుడు మన మనసు ఉంది కదా, మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం. గుడిసెలాగా ఇల్లు కట్టుకుంటాము, ఫ్లాట్గా కట్టుకుంటాము, మన ఇష్టం ఎట్లా వస్తే అట్లా కట్టుకుంటాం. కానీ ఇక్కడ ఏ మహాత్మునికి స్వతంత్రత లేదు. ఎందుకు? సనాతన ధర్మం అనేది ఒకటి ఉంది. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ధర్మాన్ని నువ్వు పాటించి తీరాల. అర్థమైందా? మన జీవనానికి మహాత్ముల జీవనానికి తేడా ఏంటో తెలుసా? నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోని తెల్లవారుజాము 4 గంటలకు లేయాలి అని మహాత్ములకు నియమం. ఎవరికైనా ఇష్టం ఉంటుంది అండి 4 గంటలకు లేస్తారా? నాకు ఇష్టం లేదు, నేను లేయను అనేది లేదు.
నువ్వు నియమం పాటించాల్సిందే. నియమాతీత స్థితి చేరుకునేంత వరకు నియమ పాలన చేయాల్సిందే. కాబట్టి మన మనసు ఎట్లా చెప్పితే అట్లా జీవనాన్ని చేసుకుంటూ పోతే మనకు మిగిలేది ఏం తెలిసిన కష్టాలు, కన్నీళ్ళు, బాధలు మనకు మిగిలిపోతాయి. కానీ బుద్ధి అనేది ఒకటి ఉందే, ఆ బుద్ధి ఇన్ఫ్లుయెన్స్లో మన జీవనాన్ని గడుపుకుంటూ పోతే సుఖము, సంతోషము, ఆనందము మిగులుతుంది. ఆ బుద్ధిలో జ్ఞానాన్ని నింపుతారు మహాత్ములు. ఏదో ఒక బాధ అనేది వస్తుంది, నువ్వెంతన్నా సంపాదన చేసుకొని ఉండు కదా, శారీరకమైన బాధ లేదా మానసికమైనటువంటి బాధ. నా కుటుంబం కోసం ఇంత చేస్తేనే నేను ఇంత చేసిన లాస్ట్కి నాకు దొబ్బలు మిగిలినాయి, నన్నే తిరుగుతూ ఉన్నారు కదా, ఇట్లా ఏదో ఒక బాధ. లేదా ఒక స్నేహితునికి నిస్వార్థంగా సేవ చేసి ఉంటాం, ఎంతో సహాయం చేసి ఉంటాము, కనీసం వాడు ఫోన్ కూడా చేయకుండా అయిపోయింటాడు కదా, వాడు మళ్ళీ నాకేమి తిరిగి సహాయం చేయాల్సిన పని లేదు, కనీసం మాటలు కూడా మాట్లాడకుండా ఆయనే. ఇది మానసిక బాధ కదా. ఏ బంధువులైనా అంతే, లేదా స్నేహితులైనా అంతే. ఎన్నో బాధలు, శారీరకమైన బాధలు, మానసికమైన బాధలు. అన్నమయ్య చెప్తారు, ఎన్ని బాధలు తనకు ఎన్ని లంపటములు, ఎన్ని వేదనలు మరి ఎన్ని దుఃఖములు, ఎన్ని పరితాపంబులెన్ని తలపోతలు, ఎన్ని చూచినను మరి ఎన్నైన కలవు, ఏది తుదా దీనికేది మొదలు. నాయన నీకు ఎన్ని బాధలు ఉన్నాయి ఒకసారి చెప్పరా అంటే ఆది అంతం లేనే లేదంటే అన్నీ ఉంటాయంటే ఒక్కొరికి. గతం నుండి చూసుకోపోతే ఇక నేను ఇంత మోసపోయినాను, నాకు ఇట్ట చేసింది అని బాధలంతా చెప్తారంట. అట్లా బాధలు పోగొట్టుకోవడానికి ఏం చేస్తాడో, ఏదో ఒక బాధ వచ్చింది, ఈ బాధ నివారణ చేసుకోవాలా, నీ చేతుల్లో లేదు. కొన్ని బాధలు నివారణ చేసుకునేదానికి మన చేతుల్లోలే. ఆవిడేం చేస్తాడో భగవంతుని గుర్తు చేసుకుంటాడు కదా. లేదా ఒక అయ్యవారి దగ్గరికి పోతారు, అయ్యవారి దగ్గరికి పోతే నాయన నీకు ఈ దోషం ఉంది, నీకు ఈ జాతకంలో దోషం ఉంది కాబట్టి ఈ పూజ చెయ్యి, ఈ యజ్ఞం చెయ్యి, ఈ హోమం చెయ్యి, ఈ దానం చెయ్యి అంటారు కదా. అంటే ఆయన చెప్పింది ఏమి, భగవంతుని తలుచుకోమనే కదా. నీ చేతుల్లో నుండి సమస్య బయటికి వెళ్ళిపోయింది అంటే నువ్వేనా భగవంతుని తలుచుకుంటావు. నువ్వు అయ్యవారి దగ్గర పోయినా ఆయన చెప్పేది కూడా భగవంతుని తలుచుకోమనే. అటువంటి వాళ్ళని ఆర్త భక్తుడు అంటున్నాడు. ఎప్పుడో జీవితంలో నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు భగవంతుని తలుచుకుంటే కూడా వాడు కూడా భక్తుడైపోతాడట, ఆర్త భక్తుడు. అంటే కష్టం వస్తే మాత్రమే, కష్టం వస్తే వెంకటరమణ, లేకపోతే అంతే ఆయనకే నామాలు పెట్టేస్తారు కదా. ఎవడో మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ వెంకటరమణ స్వామి గుర్తొస్తాడు. అయ్యో మనం ఎప్పుడు పోతా ఉంటామే గుడికి, ఈ మధ్య పోవడమే లేదు. ఎందుకు? ఐశ్వర్యములో మునిగిపోయి, సుఖ విలాసాలలో మునిగిపోయి భగవంతుని మర్చిపోతారు. ఏమండి, క్షీరసాగర మదనములో లక్ష్మీదేవి పుట్టిందంట, శ్రీమన్నారాయణ వివాహం చేసుకున్నాడు కదండి. అంతకుముందు లక్ష్మి లేదా? క్షీరసాగరంలోనే పుట్టింది అయ్యమ్మ, అంతకుముందు లక్ష్మి లేదా? అంటే వివాహం జరగలేదా శ్రీమన్నారాయణకి? ఎప్పుడు లక్ష్మి ఉంది. ఈ దేవతలంతా కూడా ఐశ్వర్య మదములో మునిగిపోయి ఏమి భగవంతుణ్ణి మర్చిపోయిన కారణం చేత లక్ష్మి వెళ్ళిపోయిందంట. వాళ్ళను వదిలేసి నిర్వీరులు అయిపోయినారు. నిర్వీరులు అయిపోయి రాక్షసులతో దెబ్బతిన్నారు. వాళ్ళు కూడా ఆర్తలు అయిపోయారు కదా, భగవంతుడా రక్షించు అని పోలే. కాబట్టి భగవంతుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకని? మనం విశ్వంలో ఉన్నామా, విశ్వం బయట ఉన్నామా? విశ్వం లోపలే కదా ఉన్నాము. కాబట్టి ఈ విశ్వాన్ని శాసించేటువంటి ఒక దివ్య శక్తి ఒకటి ఉంది. ఆ శక్తే మనల్ని నడుపుతూ ఉంటుందన్నమాట.
కాబట్టి మన స్వశక్తితో మనం బతుకుతున్నాము అనుకునేదే మాయ. మనలో ఒక దివ్య శక్తి నడుపుతూ ఉంది. ఆ శక్తి భగవంతుడు. కాబట్టి మన కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఆయన్ని మనం ప్రార్థన చేస్తాం. అటువంటి వాడు కూడా భక్తుడే అంటున్నాడు. అట్లా భగవంతునికినో ఆ భక్తునికి ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది. ఏర్పడి ఇంక మొక్కుబళ్ళని లేదా రోజు దేవస్థానానికి పోవడమని ఏదో ఒక శక్తినని కాపాడుతూ ఉంది. చంటి పిల్ల, ఒక నెల బిడ్డ అనుకోండి, ఆకలి అయితే ఏం చేస్తుందా పాప? అమ్మని రమ్మంటుందా? ఏడుస్తుంది అంతే. ఏడ్చేది ఒకటి తెలుసు, ఏడ్చిందంటే తల్లి వచ్చి పాలు ఇస్తుంది. నాకు ఆకలి అయితే నేను ఏడిస్తే ఎవరో వచ్చి నాకు పాలు ఇస్తున్నారో అని తెలుస్తుంది అంతే. ఆమె పేరు, అడ్రస్సు, ఈమె నా కన్న తల్లి అని తెలుస్తుందా? తెలీదు. అట్లనే భగవంతుడా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక దివ్యశక్తి మనల్ని కాపాడి ఆ ప్రమాదాల నుంచి బయటపడేస్తుంది. దానికి నువ్వు ఏ పేరన్నా పెట్టుకో. కాబట్టి ఆ శక్తికి మనకు సంబంధం ఏర్పడి, ఎవరు ఈ శక్తి? ఆయన సాకారుడా, నిరాకారుడా, వెంకటరమణ స్వామి గొప్పోడా, లలితాదేవి గొప్పదా, ఆంజనేయ స్వామి గొప్పదా అని ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేస్తాడట. ఆయనే జిజ్ఞాస భక్తుడు. ఇక కోరికల కోసం ఆయన భగవంతుడిని ప్రార్థన చేయడు, భగవంతుడి కోసమే జీవిస్తాడు. భగవంతుడి కోసం జీవిస్తాడు. ఎవరి భగవంతుడు? జీవితాన్ని ధన్యం చేసుకునేదానికి ప్రయత్నిస్తాడు. ఆయన్ని జిజ్ఞాస భక్తుడు అంటారు. మళ్ళీ ఇంకెవరండి మూడో వాళ్ళు? అర్థార్థి. చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఇది సీరియల్ లైన్ ఉంది. ఇది ఫస్ట్ ఆర్థుడు, తర్వాత జిజ్ఞాస. ఎవరి భగవంతుడైనటువంటి ఒక క్వశ్చన్ నీలోని ఏర్పడుతుంది. భగవంతుని గురించి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస పుడితే వాడు సాధకుడు అవుతాడు కదండి. సాధకుడైన వాడు అర్థార్థి అవుతాడంట. చూసిరా, మెలికి పెట్టేసి ఇక్కడ కృష్ణుడు చెప్పింది పరమాత్మ. సీరియల్ చెప్పాడంటే సీరియల్గానే ఉంటుంది, కానీ వెనక ముందు చెప్తాడా? చెప్పడం. మరి ఎందుకు మళ్ళీ అర్థార్థి అయినాడు అంటే, నీ ఒక మైండ్లో అర్థం అంటే నువ్వేం అర్థం చేసుకున్నావు? అర్థం అనగానే మనకు డబ్బే వస్తుంది కదండి. ఎప్పుడైతే అన్వేషణ ప్రారంభం చేసి ఓహో అసలైనటువంటి తత్వం ఇది అని తెలుసుకున్నాడా, జిజ్ఞాస అయిపోతాడు కదా. అసలైన సత్యాన్ని పట్టుకోవాలనేటువంటి పట్టుదల వచ్చేస్తుంది. ఆ సత్యాన్ని చేరుకోవాలంటే నువ్వు పట్టుకోవాల్సింది పురుషార్థాలు. అదే అర్థార్థి అంటే పురుషార్థం. ముందు ధర్మాన్ని పట్టుకో. ధర్మమే భగవంతుడు. అర్థమైందే? భగవంతుడి విగ్రహం కాదు, ధర్మం. వ్యక్తిగత ధర్మాలు, సామాజిక ధర్మాలు, నైతిక ధర్మాలు, భౌతిక ధర్మాలు అన్నీ పాటించాల్సిందే ప్రతి ఒక్కరూ, ఎవరైనా సరే. ధర్మ, అర్థ, కామ, మోక్ష. నువ్వు కోరికలు తీర్చుకోవాలనా? ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకో. సంపాదన చేయాలనా? ధర్మబద్ధమైన సంపాదన చెయ్యి. వాడే జిజ్ఞాస. ఎందుకంటే నీకు ఇప్పుడు జ్ఞానం ఉంది కదా, ఇంతకుముందు జ్ఞానం లేదు. నీ మనసు ఎట్ట చెప్తే అట్ట సంపాదన చేసినావు. ఇప్పుడు భగవత్ తత్వాన్ని తెలుసుకున్నావు, తత్వరహస్యాన్ని తెలుసుకున్నావు, ధర్మాన్ని తెలుసుకున్నావు. కాబట్టి ధర్మబద్ధమైన సంపాదన చేసేవాడు జిజ్ఞాస అవుతాడు. ప్రతి దాంట్లో ధర్మం. ఒక మాట మాట్లాడాలంటే ధర్మబద్ధం. ఒక ఆలోచన రావాలంటే ఒరే నేను సాధకుడే ఇటువంటి ఆలోచనలు చేయొచ్చా అని క్వశ్చన్ వేసుకుంటాడు. అటువంటి వాడే అర్థార్థి. ధర్మ, అర్థ, కామ, మోక్షం వరకు తీసుకెళ్ళిపోతుంది. ధర్మాన్ని పట్టుకుంటే మోక్షం వరకు వెళ్ళిపోతావు. వాడు అర్థార్థి కదా. మూడో భక్తుడు అర్థార్థి అయినాడు. అంటే ధర్మాన్ని పట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? మోక్షానికి తీసుకెళ్ళిపోతుంది. ఆయనే జ్ఞాని. అటువంటి వాడే జ్ఞాని. చూడండి, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడా అని నువ్వు భగవంతునితో సంబంధం పెట్టుకుంటే పరిపూర్ణంగా నీ కష్టాలను పోగొట్టేసి ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి, మోక్షాన్ని కూడా ప్రసాదించేటువంటి స్థితికి వెళ్ళిపోతావు.
కాబట్టి నీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోకుండా ఒరేనైనా అప్పుడైనా భగవంతుని కాళ్ళు పట్టుకోరా అని చెప్తా ఉంది శాస్త్రం. అర్థమైనా? నా పక్కింటోడు రక్షిస్తాడో, పోలీసు వాడు రక్షిస్తాడో, కోర్టుడు రక్షిస్తాడో, నాకేం బలగం లేదా, నాకు సైన్యం లేదా, నా డబ్బు లేదా అనుకుంటా ఉన్నావు కదా, నాకు భగవంతుడు లేడా అనేటువంటి ఒక స్థిరమైన నిర్ణయాన్ని పెట్టుకుంటే నాయనా ఇక నువ్వు రూట్లో పడినట్టే. కష్టం వచ్చినప్పుడైనా దేవుడు అనుకో, ఇదిగో చూడు ఈ సీరియల్లో పడినావంటే రూట్లో పడి పరిపూర్ణమైనటువంటి మోక్ష స్థితిని నువ్వు పొందుతావు అని భగవంతుడు అభయవాక్యాన్ని ఇస్తున్నాడు కదా. ఆ అభయవాక్యాన్ని మనం తీసుకొని భయాన్ని వదిలేసి నిర్భయంగా జీవించగలిగితే అదే సత్సంగ ఫలితము. అర్థమైనా? చాలా కష్టమండి. ఏం గోవింద అనుకోవడం కష్టమా, రామ అనుకోవడం కష్టమా కదా. కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడా ఈ కష్టాన్ని రక్షించు అంటే అక్కడి నుంచి మన ఆధ్యాత్మిక జీవితము ప్రారంభమవుతుందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని వదలకుండా ధర్మాన్ని కనుక పట్టుకొని పోతూ ఉంటే అటువంటి వాడి మీద భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృప కలిగి మరి వాళ్ళ జీవితం ధన్యమైంది. అటువంటి ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేటువంటి శక్తిని, యుక్తిని, భక్తిని మనందరికీ ఆ భగవంతుడు ఇచ్చి కాపాడుగా. కానీ ఈ రెండు మాటలు వినిపిస్తున్నాను. హరి ఓం తత్సత్.